కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాలో సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉన్న ఒక పురాతనమైన ఆలయమే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం. ఇంచుమించు 5000 ఏళ్ల పురాతనమైందని చెప్పబడుతున్న ఈ ఆలయం పరశురాముడు నిర్మించిన 7 ఆలయాల్లో ఈ ఆలయము ఒకటని చెప్పబడుతోంది. కార్తికేయ అని పిలువబడుతున్న సుబ్రహ్మణ్యమే ఇక్కడున్నటువంటి ముఖ్యమైన మూర్తి. గ్రద్ద వద్ద నుండి తప్పించుకోవడానికి దివ్య సర్పమైన వాసుకి అనేక సర్పాలు సుబ్రహ్మణ్యాలో తలదాచుకున్నాయి. అలా సర్పములన్నిటికీ అధిపతి అయిన కార్తికేయుడే ఈ దేవాలయంలో కొలువయ్యున్న సుబ్రహ్మణ్య. నేత్రావతి నది యొక్క భాగపు నది అయిన కుమారధార నది యొక్క పక్కనే ఉన్నదే ఈ కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికొచ్చే భక్తులు కుమారధార నదిని దాటుకుని ఆ నదిలో స్నానం చేసి ఈ ఆలయంలోకి రావాలన్నదే ఈ దేవాలయపు విశ్వాసం. పడమటి కనుమల కొండపైన అమరియున్న ఈ దేవాలయం అందమైన ప్రకృతితో కలిసి వరాలిస్తోంది. ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉన్న కుమార పర్వతము, పచ్చదనమైన అడవులు, నదులు ఈ ప్రదేశపు అందాన్ని ఇంకా హెచ్చిస్తున్నాయి. కుమార పర్వతం పక్కనే 6 తలల నాగం రూపంలో ఉన్న శేష పర్వతం ఇక్కడెంతో అందంగా దర్శనమిస్తోంది. అనేక ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్య గ్రామం కుక్కే పట్టణం అనే పేరుతో పిలువబడిందని అందరూ చెబుతుంటారు. పురాణ కథల్లోనూ మంత్రాల్లోనూ ఈ గుడికి సంబంధించిన విషయాలు చెప్పబడి ఉన్నాయి. గ్రద్ద వద్ద నుండి తప్పించుకోవడానికి దివ్య సర్పమైన వాసుకి మిగతా సర్పాలు సుబ్రహ్మణ్యాలో తలదాచుకున్నారు. సర్పాల గృహస్థానమని చెప్పబడుతున్న ఈ దేవాలయంలో పూజలు, మొక్కుబడులు నాగరాజు అయిన వాసుకి సుబ్రహ్మణ్యకి సమర్పణం చేయబడుతున్నాయి. నాగదోషాల నుండి, కఠిన వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ఎంతో నమ్మకమైన దేవాలయంగా ఈ చోటు ప్రజలచే కనుగొనబడింది. ఆశులేష బలి, నాగ పరిహారం ఇలాంటి విషయాలకు ఇక్కడ పూజలు జరపబడతాయి. దేవాలయంలో బ్రహ్మాండంగా ఆశ్చర్యపరిచే గరుడ గోపురం వెండితో చేయబడి ఉంది. నిర్మాణ కళ ప్రతిభను ఈ దేవాలయంలో ఉన్న అన్ని శిల్పాల్లోనూ మనం చూడగలము. మామూలు పూజలను, పునస్కారాలను వెంబడిస్తూ వస్తున్న ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా రావడం వల్ల భక్తి పెరుగుతుందన్న దాంట్లో సందేహం లేదు. దాంతోపాటు ఇక్కడ అందంగా ఉన్నటువంటి కుమారధార నదిలో స్నానం చేసి మనసు చల్లబడ్డం వల్ల ప్రత్యేకమైన శక్తి మనలో పుంజుకుంటుంది. నమ్మకానికి ప్రతిరూపంగా ప్రకృతితో కలిసి ఉన్న ఇలాంటి దేవాలయాలను పరామర్శించి అంతం కాకుండా చూసుకోవాలి.